పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను చూడండి. బైబిల్ వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటా. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనము దేవుని ఆలయమై ఉన్నాం. We are the temple of God. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది.